తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అని విధేయత చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆదాము ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో వేదన అనుభవించి ఆయన వేదన పడుతూ ఉంటే ఆయన చెమట రక్తంలాగా బయటకు వచ్చిందంటండి. ఆ లోపల కణాల్లో నుంచి, రంధ్రాల్లో నుంచి, మామూలుగా మనకి చెమట సన్నటి రంధ్రాల్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే చెమట అంటే మనిషి శరీరం అంతా కూడా రంధ్రాలుగానే ఉంటుంది. ఆ శరీరం నుంచి చెమట వస్తుంది. చెమట నీరులాగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వేదన పొందితే ఆయన ప్రెషర్గా ఒత్తిడికి గురై ప్రార్థన చేస్తే ఆ ఒత్తిడికి లోపల ఉన్న రక్తం బయటకు వచ్చేసిందంటండి. ఎంత వేదన పొందాడో గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు. ఏదైనా తోటలో నిర్లక్ష్యం కనబడుతుంది, గెత్సెమనే తోటలో విధేయత కనబడుతూ ఉంది, దేవుని చిత్తం కనబడుతూ ఉంది. మానవుని రక్షణకు యేసుక్రీస్తు ప్రభువు ఎంత వేదన పొందాడో అక్కడ ఏదైనా తోటలో కనబడుతూ ఉన్నదండి. కనుక దేవుని ప్రియమైన ప్రజలారా, ఈరోజు మనము ఏ కుటుంబంలో ఉన్నామో, ఏ కుటుంబపు అలవాట్లకు గురై ఉన్నామో మన ప్రవర్తన తేటతెల్లం చేస్తుంది. మనం ఏ కుటుంబంలోంచి వచ్చాము, ఏ కుటుంబంలో ఉన్నాము. మనం ఏదైనా పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులను అంటారు, నిన్ను కదరా అనాల్సింది, నిన్ను కన్నవారిని అని అంటారు. అంటే పెంచే విధానం సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు చేసిన తప్పును తల్లిదండ్రులుగా మనం కూడా తిడుతూ ఉంటే భరించాల్సి వస్తుంది. పెంపకమును బట్టి ఉంటుంది. ఆదాము కుటుంబంలో పెంపకం సరిగా లేదు. యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబంలో ఒక పద్ధతి కలిగిన పెంపకం ఉంది, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఉంది. చక్కగా ఇందులో సంతోషం ఉంది, సమాధానం ఉంది, విలువలు ఉన్నాయి, విధేయతలు ఉన్నాయి. మనం నిజంగా ఈ సంతానంలో లేకపోతే ఈ వంశంలో యేసుప్రభువారి కుటుంబంలో కరెక్ట్గా మీరు యేసుప్రభువారు చెప్పినట్టుగా జీవించగలిగితే బయట ఎంత విలువ, ఎంత గౌరవం, ఎంత ఘనత, ఎంత మంచి పేరు, ఎంత మంచి ప్రఖ్యాతలు మనకు లభిస్తాయి. ఈరోజు మనల్ని మంచివారని ప్రపంచంలో ప్రజలు, మన ఇరుగు పొరుగురు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన బంధువులే కావచ్చు, మీరు చాలా మంచివారండి వీరని మన గురించి ఎవరైనా చెబుతున్నారంటే మనం క్రీస్తు యేసు వంశావళిలో ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబంలో ఉన్నాం. కనుకనే ఆయనను బట్టి, ఆయన మనకు చూపించిన మార్గాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టే ఈ గౌరవము, ఈ ఘనత మనకు దక్కింది. హల్లెలూయా. కాబట్టి మనము నిండు మనసుతో ప్రభువారిని స్తుతించాలి తప్ప ఎక్కడ కూడా మనము విధేయత చూపించటానికి వీలు లేదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక మీరు చివరిగా మనం చేయవలసింది ఏంటంటే, మనము క్రీస్తు వారి యొక్క ఆ వరుడైన మన వరుడు క్రీస్తు ప్రభువారు, మనము వధువు సంఘము యోగ్యముగా జీవించాలి. వధువు సంఘము యోగ్యమైనదిగా ఉండాలి. తర్వాత మీరు చదువుకోనండి, 31వ అధ్యాయము సామెతల గ్రంథంలో ఒక యోగ్యురాలైన స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఉన్నాయో, రాబడి ఉన్నాయో, ఈరోజు వధువు సంఘము అలాంటి లక్షణాలు పుణికిపుచ్చుకొని బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను భార్య షులమితి తనకిష్టమైనటువంటి ప్రియురాలు పరమ సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకి ఇష్టమైనటువంటి వధువు షులమితి, వధువు సంఘము మనమే. ఆ ప్రియుడు నా ప్రియురాలు, నా ప్రాణ సఖి అని పిలిచిన ఆ మాటలు ఈరోజు వధువు సంఘముగా, మాదిరికరమైన వధువు సంఘముగా మనం జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రియురాలు అని పిలవాలి, నా ఇష్ట సఖి అని మనల్ని ఆయన పొగడాలి. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని వధువు సంఘము జీవించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక్క వాక్య భాగాన్ని మనం చదువుకొని ముగించేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒక చివరిగా ఈ మాట ఇందాక చదువుకున్నది 17వ వచనం. ఒకని మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై
మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మన మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలైన చాలు నాన్న, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఈరోజు మీరు నేను క్రీస్తు యొక్క వధువు సంఘమై ఉన్నాం. ఈ వధువు సంఘం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? కుటుంబంలో నుంచి త్యాగం చేసి ఏదో ఏదో అన్ని కోల్పోయి త్యాగపూరితంగా వచ్చింది కాదు. ఇది ఆయన ప్రక్కటెముకలో నుంచి వచ్చిందే నూతన వధువు సంఘము. మనల్ని దేవుడు నూతన సృష్టిగా మార్చాడు. ఆదాము కుటుంబంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు తన కుటుంబంలోనికి మనల్ని చేర్చుకున్నాడు. ఈరోజు ఇంకా ఎవరైనా ఆదాము కుటుంబంలో పాపం చేత, అపరాధముల చేత, అవిధేయతతో, అబద్ధాలాడుతూ, విలువలు లేకుండా, ఇష్టానుసారంగా, స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తున్నారు, నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారు, ఆదాము కుటుంబంలో చెమట ఉంది, ఆదాము కుటుంబంలో కష్టం ఉంది, ఆదాము కుటుంబంలో నెమ్మది లేదు, అంత కలవరము. వారు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత వారి జీవితం ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఈరోజు మీ జీవితంలో కూడా పాపము, అవిధేయత, కష్టాలు, బాధలు, జీవితం ఏమైపోతుందన్న ప్రశ్నార్థకంగా ఉంటే యేసుప్రభువు పిలుస్తున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కుటుంబంలో జాయిన్ అవ్వండి, నా కుటుంబంలోనికి రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని ప్రసాదిస్తాను. యేసుప్రభు కుటుంబంలోనికి వస్తే ఆ కుటుంబంలో పాపం ఉండదు. పాపము దాని వేళ్ళతో సహా దేవుడు తీసివేసి పరిశుద్ధతనిస్తాడు. ఎంత పరిశుద్ధత అంటే క్రీస్తు యేసుకు కలిగిన పరిశుద్ధతకు, సంపూర్ణతకు సమానమైనటువంటి పరిశుద్ధత. ప్రైజ్ ద లార్డ్. యోహాను తన సువార్తలో 1వ అధ్యాయంలో, తన సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట మనము తప్పకుండా చదువుకుందాం. ఆయన అదే నాన్న, అదే మాట. ఆయన పరిపూర్ణతలో నుండి, ఆమేన్, ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణతలో మనం ఏమవ్వాలంటే కృప వెంబడి కృపను పొందుకునే వారముగా ఉండాలి. ఆదాము ఏదైతే కోల్పోయాడో, తన కుటుంబానికి పరలోకాన్ని ఇవ్వలేకపోయాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకాన్ని తన కుటుంబంలోనికి జాయిన్ అయిన వారికి ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. శాంతి సమాధానాలను తన ప్రజలకు ప్రసాదిస్తూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబంలో ఉన్న వారి పట్ల ఆయన బాధ్యత తీసుకొని మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటాడు, మన బాబోగులన్నీ ఆయనే చూసుకుంటాడు, మన బరువు బాధ్యతలన్నీ ఆయనే మోస్తాడు. మన కష్టం కలిగితే, ఇబ్బంది కలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనము ఒక స్త్రీ పురుషుడు ఏ విధంగా ఉండాలో చెబుతూ వచ్చాడు. పురుషుని యొక్క బాధ్యతలన్నీ యేసుక్రీస్తు ప్రభువు చక్కగా నిర్వర్తించగలడు. ఆయన ఒక్కడే వధువు సంఘమును కాచి కంటికి రెప్పవలే కాపాడగలడు. ఈరోజు వధువు సంఘంలోనికి వచ్చిన మనమందరం కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలి. యోగ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించే విధంగా దేవుడు కృపను సమృద్ధిగా మనందరి పట్ల అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మా కొరకై మీరు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదాము అవిధేయత చూపిస్తే మీరు విధేయత చూపించారని, ఏదేను తోటలో నుంచి ఆదాము ఎల్లగొట్టబడితే ఈరోజు మీ కృప నుండి చాలామంది దూరం అయిపోయిన వారిని అయ్యా మీరు గెచ్చమైన తోటలో విధేయత చూపించడం ద్వారా మీరు దగ్గరికి చేర్చారు. ఆదాము పాపము చేసి మానవ జాతికి పాపానికి శాపాన్ని సంక్రమించేటట్టుగా వారసత్వంగా ఇస్తే మీరు ఆ పాప యొక్క శాపమును విరిపించి విమోచించి నీతిని దానముగా మాకు మీరు ప్రసాదిస్తూ వచ్చారు. ప్రభువా, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చారు. మీ వధువు సంఘముగా మమ్మల్ని చేర్చుకున్నారు. మా కొరకై మీరు పొడవబడ్డారు. ఆ రక్తము నీరుగా మార్చబడింది. ఆ ప్రక్కటెముకలో నుండి నూతన సృష్టిగా మమ్మల్ని వధువు సంఘముగా మమ్మల్ని చేసుకున్నారు. పరలోక రాజ్యంలో మీ సన్నిధిలో మీ ఎదుట మమ్మల్ని కూడా కూర్చుండబెట్టుకునే గొప్ప భాగ్యం మాకు మీరు ప్రసాదించారు. నాయన, మాకు ఏది కొరత ఉన్నా, ఏ కష్టం వచ్చినా
చూసుకోవాల్సిన బాధ్యతలన్నీ మీరే తీసుకుంటూ ఉన్నారు. ఇక మాకు దిగులు, బాధ, వేదన, చింత ఏది లేదు నాయన. పురుషుడు భార్యని ఏ విధంగా ప్రేమిస్తాడో, ఏ విధంగా హత్తుకొని ఉంటాడో, కంటికి రెప్పవేళ కాపాడుతూ వస్తాడో, వధువు సంఘమైన మా పట్ల కూడా ప్రభా అంతకు మించిన రెట్టింపు ప్రేమను కనపరుస్తూ జాగ్రత్తలను తీసుకుంటూ మా పట్ల మీరు ఎంతో మంచితనాన్ని కనపరుస్తూ మా బాబుగులన్నీ మీరు చూసుకుంటున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రభా వధువు సంఘముగా యోగ్యమైన ప్రవర్త కలిగి మీరు ఆకడలో వచ్చేంతవరకు ఈ మా యొక్క పరిశుద్ధతను, పవిత్రతను, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మరలా మీరు మమ్మల్ని వివాహం చేసుకోవడానికై వరుడిగా రాబోతూ ఉన్నారు కనుక వధువుగా మేమందరము కూడా పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే మీ ఎత్తబడే గుంపులో చేర్చబడే భాగ్యం, నిత్యత్వంలో పరలోకంలో శాశ్వత కాలం మీతో నివాసం చేసే ఆ గొప్ప కృపను పోగొట్టుకోకుండా పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ మీరు ప్రసాదించమని వేడుకుంటూ ఈ దినం ఈ చక్కటి సమయాన్ని మాకు ప్రసాదించినందుకై మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.